కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. మొదటి కొరింథీయులు 16:14. మొదటి కొరింథీయులు 16:14. మాట్లాడెను మనతో దేవుని వాక్యము, మాట్లాడెను మనతో దేవుని వాక్యము. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. దేవుని ఎడల భక్తియు, వాక్యము ఎడల శ్రద్ధయు. దేవుని ఎడల భక్తియు, వాక్యము ఎడల శ్రద్ధయు. ప్రార్థన ఎడల ఆసక్తియు ప్రేమతో చేయుడి. ప్రార్థన ఎడల ఆసక్తియు ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేవుడు మరొకసారి మనకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ VBSలో ఈ యొక్క రోజు మనము ఈ యొక్క స్మాల్ డివోషన్తో ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తకు మా యొక్క తండ్రి, ఈ యొక్క సర్వ మానవాళిని, ఈ యొక్క సృష్టి అంతటిని మీరు చేసిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మరి చిన్నబిడ్డలు మీ యొక్క సృష్టి పట్ల వారు ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఈ యొక్క రోజంతటిలో మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క డివోషన్ అంతటిలో మీరు తోడుగా ఉండండి. జరిగినటువంటి ఈ యొక్క రోజులన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క రోజును మీ చేతులు అప్పగిస్తూ ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నిటిలో మీరే తోడుగా ఉండమని, వినుచున్నటువంటి బిడ్డలు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా దీవింపబడులాగానే మీరు సహాయం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు మరొకసారి మరొక సంవత్సరము ఈ యొక్క 2020లో VBS చిల్డ్రన్ అందరూ కలిసి VBS జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితులు అయినప్పటికీ మనము ఈ యొక్క ఆన్లైన్ VBS ద్వారా దేవుని మహిమపరుస్తూ, చిన్న బిడ్డలో కూడా దేవుని తెలుసుకుంటూ, దేవునిలో వాళ్ళు మెలగడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క VBS కొరకు ఇచ్చినటువంటి టెక్స్ట్ అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనము. 1 Corinthians chapter 16 verse 14. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. ఈరోజు మనకిచ్చినటువంటి అంశము, ఈ యొక్క వచనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి అంశము సృష్టి, లవ్ టువర్డ్స్ ది క్రియేషన్ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. పౌలు గారు ఈ మాటలు చెప్తూ, మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ, మనం చేసేటువంటి ప్రతి కార్యంలోనూ ప్రేమతో చేయాలి అన్న ఉద్దేశంతో అప్పుడున్నటువంటి కొరింథీ సంఘానికి రాస్తూ, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క VBS దినాల్లో కూడా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, ఎటువంటి అట్మాస్ఫియర్లో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతి కార్యంలో ప్రేమతో చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పౌలు గారు అదేవిధంగా దాని 13వ వచనంలో 13వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మెలకువగా ఉండుడి,
విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఈ మాటలు చెప్తూ ఈ విధంగా మనం ఉండాలని కోరుకుంటూ పౌలు గారు ఇక్కడ చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మనం ఏం చేసినా సరే ప్రేమతో చేయాలి అన్న ఉద్దేశంతో పౌలు గారు మనకు చెప్తున్నటువంటి భావం. అలాగే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేది కూడా, ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంశము, ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే సృష్టి, దేవుడు చేసినటువంటి సృష్టి, క్రియేషన్. ఈ క్రియేషన్లతో మనము ఏ విధంగా మెలుగుతున్నాము, మనం ఏ విధంగా సృష్టిలో కలిసి మనం జీవిస్తూ ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. సృష్టితో మనము ప్రేమ కలిగి జీవించాలి. యూ నీడ్ టు లవ్ ఈ క్రియేషన్ అనేది మనకు అర్థం చేసుకోవాలి. వాక్య భాగంలోకి వెళ్లే ముందు దీంట్లో చెప్పేటువంటి మాటలు మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న కథ ద్వారా మనము ఈ యొక్క చదువుకున్నటువంటి వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు చిన్నతనంలోనే ఒక చిన్న మొక్క వాటికి కొనుక్కొని దాన్ని వాడి యొక్క గార్డెన్లో దాన్ని పాతిపెట్టి, ఆ గార్డెన్లో పెట్టిన తర్వాత క్రమేణా ఈ పిల్లాడు పెరుగుతూ ఉన్నప్పుడు అతనితో పాటు ఆ మొక్క కూడా పెరుగుతూ ఉన్నది. పిల్లవాడు ఒక ఏజ్ వచ్చేసరికి, యంగ్స్టర్ అయ్యేసరికి, ఒక పెద్దవాడు అయ్యేసరికి చెట్టు కూడా అతనితో పాటు పెద్దదైనటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో తండ్రి ఆ మొక్క చెట్టుగా మారిన తర్వాత ఆ చెట్టును కొట్టేసినటువంటి సందర్భం మనం చూస్తాం. అయితే చెట్టు నరికేసినప్పుడు ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో చాలా బాధపడ్డాడు, చాలా ఫీల్ అయిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు డాడీ ఇలా చేశాడు నాకు చెప్పకుండా అని ఎంతో బాధపడి వేదన పొంది ఆ రోజంతా ఏడ్చి నైట్ పడుకున్న తర్వాత నైట్ నిద్రలో ఒక కల వచ్చింది. కలలో ఏ చెట్టు అయితే నరికేశారో ఆ చెట్టు కలలోకి వచ్చి ఈ పిల్లోడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క చెట్టును పిల్లోడు చూశాడు. ఎందుకు, నేను ఎప్పుడూ నీకు మంచి చేశాను కదా, మంచి ఆక్సిజన్ ఇచ్చాను, మంచి నీడనిచ్చాను, నా నుంచి వచ్చేటువంటి ఫలాలు మీకు ఇచ్చాను, పువ్వులు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, కానీ మీరు నన్ను నరికేయటం నాకెంతో బాధగా ఉందని ఏడ్చుకుంటూ పిల్లవాడి దగ్గర చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆ చెట్టు బాధ, వేదన ఈ పిల్లవాడు మనసు ఎంతో బాధపరిచింది. పిల్లవాడు ఎంతో కదిలిపోయాడు. అలాగే అదే కలలో మళ్ళీ కొంచెం అయిన తర్వాత పక్షులు రావడం జరిగింది. పక్షులు పిల్లవాడి దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ, మేము రోజంతా అటు ఇటు తిరిగి మా ఫుడ్ కోసం అన్నిటి కోసం మేము తిరిగి వస్తాం. ఇది మా షెల్టర్, దీని మీద మా ఇల్లు ఉంటుంది, ఈ చెట్టు మీద. ఈ చెట్టుని నరికేస్తే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, మేమేమైపోవాలి, మేము ఎక్కడ జీవించాలి అని పిల్లవాడిని క్వశ్చన్ చేస్తూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కొంచెంసేపటికి అదే కళలో కొన్ని జంతువులు రావటం మనం చూస్తాం. జంతువులు వచ్చి అదే ఏడుపు, వీటి కింద మేము హ్యాపీగా ఉండేవాళ్ళం, హ్యాపీగా బ్రతికేవాళ్ళం, మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉండేది, చెట్టు కింద, చెట్టు మాకు ఎంతో నీడనిచ్చేది, మీరు చెట్టు నరికేశారు అని ఈ యొక్క పిల్లవాడి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో పిల్లవాడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు కనుక మనం ఈ యొక్క కథను మనం చూసినట్లయితే, ది క్రియేషన్ ఈజ్ క్వశ్చనింగ్ అస్. సృష్టి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సందర్భం. మనం చేసే ప్రతి కార్యక్రమంలో, మనం చేసే ప్రతి దాంట్లో ప్రేమ అనేది లేదు కాబట్టి సృష్టి పట్ల మనం ప్రేమ చూపించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే సృష్టిని ప్రేమగా చూసుకోవడం. ఆదికాండంలో కనుక మనం చూసినట్లయితే ఆదామును చేసిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చాడు దేవుడు, సృష్టిని మనం కాపాడుకోవాలి అని. ఆ రెస్పాన్సిబిలిటీని మనం మర్చిపోయి సృష్టిని పాడు చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనకున్నటువంటి మానవుని యొక్క గ్రీడీనెస్ వల్ల దాన్ని మనం పాడు చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అందుకని ఎక్కడ చూసినా సరే దర్ ఈజ్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ బట్టి మన జీవితాలే నాశనం అయిపోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. అయితే
మనం ఈరోజు ఈ వర్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయండి. మనం ఏం చేసినా సరే ప్రేమతో చేయాలి. ఈ సృష్టి పట్ల మనం ఏ విధంగా మెగాలి అని అంటే, సృష్టి పట్ల ఏ విధంగా మనం జీవించాలి అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. లవ్ ఫర్ హ్యాపీ క్రియేషన్. లవ్ ఫర్ హ్యాపీ క్రియేషన్, సంతోషకరమైనటువంటి సృష్టి పట్ల ప్రేమ అనేది మనం చూడాలి. ఇందాక చూసుకున్నటువంటి కథలో కనుక మనం చూసినట్లయితే మొక్కగా ఉన్నటువంటి ఆ చిన్న మొక్క చెట్టు అయ్యేంత వరకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నది. దాని మీద ఉన్నటువంటి పక్షులు హ్యాపీగా ఉన్నాయి, దాని కింద ఉన్నటువంటి జంతువులు హ్యాపీగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ చెట్టుని నరికేశారో పక్షులు బాధపడ్డాయి, చెట్లు బాధపడ్డాయి, దాని కింద ఉన్నటువంటి జంతువులు కూడా బాధపడ్డాయి. బట్ అవర్ లవ్ షుడ్ క్రియేట్ హ్యాపీనెస్ ఇన్ క్రియేషన్. సృష్టిలో ఒక సంతోషాన్ని మనం చూడాలి, సంతోషకరమైనటువంటి క్రియేషన్ మనం చూడాలి అని అంటే దాన్ని మనం ప్రేమించగలగాలి. అటువంటి ప్రేమ మనం చూడలేకపోతున్నాం కాబట్టి సంతోషంగా ఇవి ఉండలేకపోతున్నాయి. ఇప్పుడు సృష్టి ఈ కరోనా టైంలో జంతువులు కానీ లేకపోతే ఈ జంతువులు ఎంత సంతోషంగా ఉంటున్నాయి అని అంటే రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. జంతువులు సంతోషంగా హ్యాపీగా తిరుగుతున్నటువంటి సందర్భాలు ఇవి. ఎందుకనంటే మానవులందరూ లోపల ఉండిపోయారు, ఇళ్లలో ఉండిపోయారు, బయటికి ఎవరు రాలేనటువంటి పరిస్థితి. బయటికి రాలేకపోతున్నారు కాబట్టి జంతువులు వాటిలో ఉన్న ప్లేస్లో అవి తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి అని అంటే మనుషులు వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆక్రమించేసుకున్నారు. వాటికి ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆక్రమించేసుకున్నారు కాబట్టి అవి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మానవులందరూ బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో జంతువులు వాటి ప్లేసులో అవి హ్యాపీగా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం అది. We need to show love for happy creation. సంతోషకరమైనటువంటి సృష్టి పట్ల ప్రేమను మనం చూపించగలగాలి. క్రియేషన్లో, సృష్టిలో ఆ సంతోషాన్ని మనం ఎప్పుడు చూస్తామనంటే దాని పట్ల మనం ప్రేమగా చూపించినప్పుడు, ప్రేమించినప్పుడు. ప్రేమతో మనం ఏం చేసినా సరే సృష్టి పట్ల చేయాలి. అది చేసినప్పుడు సృష్టి హ్యాపీగా ఉండటం మనం చూస్తాం. రెండోది ఏంటంటే లవ్ ఫర్ యూస్ఫుల్ క్రియేషన్, ఉపయోగకరమైనటువంటి సృష్టి పట్ల సంతోషం, ఉపయోగకరమైనటువంటి సృష్టి పట్ల ప్రేమ. ఈ ప్రేమ అనేది మనం సృష్టి పట్ల చూపిస్తే అది చాలా ఉపయోగకరంగా మనం చూస్తూ ఉంటాం. చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తుంది, దాని నుంచి వచ్చేటువంటి కలప మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే పక్షులు, అలాగే జంతువులు, వాటి నుంచి వచ్చే ప్రతిదీ వీఆర్ మ్యూచువల్లీ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. సృష్టికి మానవుడికి వీఆర్ మ్యూచువల్లీ కనెక్టెడ్. దెర్ ఈస్ ఇంటర్ రిలేటెడ్నెస్. ఈ ఇంటర్ రిలేటెడ్నెస్ ఉన్నంత వరకు మానవుడు సంతోషంగా దాన్ని చూసుకోవాలి, ప్రేమగా మనం చూసుకోవాలి. అటువంటి ప్రేమ, అటువంటి సంతోషం మనం చూసుకున్నప్పుడు సృష్టి కూడా మన పట్ల మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన గ్రీడీనెస్ వల్ల దాన్ని మనం పాడు చేస్తే దేవుడిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దాని ప్రేమతో దాన్ని కాపాడు అని ఆదాముకి ఇస్తే దాన్ని ఏం చేస్తున్నాము అంటే మన యొక్క గర్వం, అహంకారం వల్ల, మనకి మితిమీరిపోయినటువంటి జ్ఞానం వల్ల దాన్ని మనం పాడు చేస్తాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రేమతో సృష్టి పట్ల మన ప్రేమను చూపిస్తే అది మనకు ఉపయోగపడుతుంది. మూడవది లవ్ ఫర్ యునైటెడ్ క్రియేషన్. లవ్ ఫర్ యునైటెడ్ క్రియేషన్, ఐక్యంగా ఉన్నటువంటి సృష్టి పట్ల ప్రేమ. చెట్టు కనుక మనం చూసినట్లయితే కింద నుంచి దాని రూట్స్, దాని ట్రంక్, బ్రాంచెస్, లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, దాంట్లో ఉన్న ప్రతిదీ ఏదైనా సరే చూసినట్లయితే అన్నీ కలిస్తేనే దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ఎ ట్రీ. ఇవన్నీ సరిగ్గా సమపాళల్లో ఉన్నప్పుడే అది జీవము కలిగినటువంటి వృక్షంగా మనం చూస్తాం. ప్రేమ కూడా అటువంటిది. ఇన్ లవ్ దెర్ ఈస్ కంపాషన్, దెర్ ఈస్ ఫెలోషిప్, దెర్ ఈస్ కైండ్నెస్, దెర్ ఈస్ మర్సీ, దెర్ ఈస్ జెంటిల్నెస్. ఇవన్నీ కలిస్తేనే ప్రేమ అనేది మనం చూస్తాం. మానవుడు బ్రతికున్నాడు అని చెప్పుకోవడానికి, లేకపోతే మానవుడిలో ఉన్నటువంటి ప్రేమ బ్రతికున్నది అని తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఈ లవ్లో కైండ్నెస్, జెంటిల్నెస్, పేషెన్స్, ఫెలోషిప్, కంపాషన్ ఇవన్నీ కలిసి ఉండాలి. ఆ చెట్టు ఏ విధంగా అయితే యునైటెడ్గా ఉన్నప్పుడు ఒక లైఫ్ అనేది మనం ఉన్నదో మన ప్రేమలో కూడా ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు దెర్ ఈజ్ లైఫ్ ఇన్ అవర్ లవ్. ఈ లవ్ వల్ల, ఈ ప్రేమ
ఈ సృష్టి పట్ల మనం చూపించినప్పుడు అది యునైటెడ్గా ఉన్నటువంటి ఆ యొక్క సృష్టి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ప్రేమలో కూడా ఇవన్నీ కలిసి ఉండాలి. కనుక సృష్టికి మనం ఇచ్చినప్పుడు, మనం ప్రేమను పంచినప్పుడు అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. సృష్టికి మనం ప్రేమ పంచినప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సృష్టిలో నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉండదు. ఐక్యంగా ఉండటం అనేది ఒకటి. కనుక ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంశము సృష్టి. ఇచ్చినటువంటి ఈ యొక్క మొదటి కొరింథీయులు 16-14 వచనం, దాని ద్వారా మనకి ఇచ్చినటువంటి అంశము సృష్టి. ఈ సృష్టిని మనం ఏ విధంగా రిలేట్ చేసుకోవాలో మనం చూసుకున్నాం. ఆ చెప్పుకున్నటువంటి కథలో ఆ పిల్లవాడు ఏడ్చినట్లు మనం కూడా ఏడవకుండా సృష్టిని ప్రేమగా చూసుకున్నప్పుడు సృష్టి మనకు తిరిగి చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. అలాగని మనం బ్రతికినంత వరకు మనం చేసే ప్రతి కార్యంలోనూ ఈ ప్రేమ అనేది మనం చూపించాలి. ఆ ప్రేమను చూపించడానికి మనం ఎలా ఉండాలంటే మెలకువగా ఉండాలి, విశ్వాసం నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారే ఉండాలి, బలవంతులై ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడే ఆ ప్రేమను మనం చూపించాలి. ఆ ప్రేమను మనం చూపించాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం సరిగా నిర్వర్తించాలి. దేవుడు మిమ్మల్ని దీవించడం కనుక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల సృష్టికి కారణభూతుడైనటువంటి మా తండ్రి, ఈ యొక్క సృష్టిని మీరు చేసి మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత ఈ యొక్క సృష్టిని కాపాడటం, ప్రేమతో చూసుకోవటం. ఆ ప్రేమను మేము కోల్పోయి మాకున్నటువంటి అత్యాశ వల్ల మేము ఈ యొక్క సృష్టిని నాశనం చేస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజును మీరు మాకు ఇచ్చినటువంటి సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ సృష్టి పట్ల మేము ఏ విధంగా జీవించాలి, సృష్టి పట్ల మేము ఏ విధంగా మెలగాలి అనేది మీరు మాకు నేర్పించారు. సృష్టి పట్ల ప్రేమను మేము చూపిస్తే అది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సృష్టి పట్ల మేము ప్రేమను చూపిస్తే అది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సృష్టిలో ఉన్నటువంటి ఐక్యతను మేము గమనించినట్లయితే మాలో కోల్పోయినటువంటి ఐక్యతను మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి సృష్టి ద్వారా మీరు మాతో నేర్పిస్తున్నటువంటి విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చిన్న బిడ్డలు ఈ యొక్క మాటలు విన్నటువంటి సందర్భంలో వారు ఎదిగేటువంటి సమయంలో సృష్టి పట్ల వారు ఏ విధంగా మెలగాలి అనేది వారికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు దయచేయండి. సృష్టి ప్రతి మానవుని జీవితంలో ఎంత ఉపయోగకరమో వాళ్ళు అర్థం చేసుకునేలాగానే మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మలను, మా చేతులను, మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని కాపాడండి. సృష్టిని కాపాడి సృష్టితో పాటు మేము కూడా ఐక్యత కలిగి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మా యొక్క యాత్ర కొనసాగించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటా ఉన్నాను. పిల్లలు, ఒక మంచి సాంగ్ని మేము మీకు చూపిస్తాం. మీరు నేర్చుకుంటారా? మీరందరూ నేర్చుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. మీ అందరికీ వచ్చిన పాటే. సో మీరు మాతో కలిసి యాక్షన్ చేయండి, మాతో కలిసి చక్కగా పాడవలసింది కోరుతా ఉన్నాం. ఓకే పిల్లలు, చేద్దామా? చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 పీపుల్స్ కి పంచిపెట్టాడు. 5,000 పీపుల్స్ కి పంచిపెట్టాడు. బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. పెళ్లి విందులో, కనాను ఊరిలో పెళ్లి విందులో వాటర్ని వైన్ గా మార్చివేశాడు. వాటర్ని వైన్ గా మార్చివేశాడు. చెప్పలేను
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. కుళ్ళిపోయిన సమాధి చూచి, కుళ్ళిపోయిన సమాధి చూచి, కమోన్ గెటప్ అంటూనే పైకి లేపాడు, కమోన్ గెటప్ అంటూనే పైకి లేపాడు. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ ఉదయకాలంలో మనమందరం కలిసి గత 2-3 దినాలుగా VBS ప్రోగ్రాంలో పాలుపంపులు పొందుతూ ఉన్నాం. ఈ దినం జేసన్ అయ్య గారు ద్వారా డివోషన్ విన్నారు. కొద్ది సమయం, కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకోవడం ద్వారా దేవునిని చూస్తూ ఉన్నాం కదా. కళ్ళు మూసుకొని చేతులు జోడించి మీరున్న ప్రదేశంలో మోకరించి ప్రార్థన చేద్దాం. కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయ కాలంలో మేము చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయులాగున మా హృదయాలు మెత్తన చేయండి. ప్రత్యేకముగా మాతో కూడా మీరు సృజించినటువంటి సృష్టి యావత్తును కూడా మేము దృష్టించడానికి, మా తండ్రి ప్రేమతో సృష్టిలో ఉన్నటువంటి చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులు, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క సృష్టిలో భాగమైన ప్రతిదాన్ని మేము ప్రేమించగలిగిన భాగ్యం ఇచ్చి మహిమ పొందమని, మాతో మాట్లాడుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. గుడ్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఈ ఉదయకాలంలో కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు కదా, దేవుడు సృష్టి అంతటినీ చేసి మనుషులను కూడా చేశాడు, అంటే మనలను కూడా చేశాడు. ఆదాము, అవ్వ, మన ముత్తాత అవ్వ. వారిని చేసిన తరువాత సాతాను ద్వారా ప్రేరేపించబడి పాపం చేసి బయటకు వచ్చేశారు. ఆ తరువాత వచ్చినటువంటి జనాంగం మనకు తెలుసు. నేను ఆ స్టోరీ అంతా చెప్పడం లేదు, కానీ లోకం మొత్తం పాడైపోయినప్పుడు దేవుడు చాలా దుఃఖపడ్డాడు. నీతిమంతుడుగా కనిపించినటువంటి నోవహు ఒక్కడిని, తన భార్య, తన 3 పిల్లలను మాత్రం ఆయన రక్షించడానికి ఇష్టపడ్డాడు. వారిని అంత మాత్రమే కాదు, భూమి మీద ఉన్నటువంటి జంతువులను కూడా నాశనం చేయాలని దేవుడు తలంచాడు. ఆదికాండం 6వ అధ్యాయం ఆ భాగంలో మనం చూస్తాం. ఆ తరువాత దేవుడు నోవహును పిలిచి ఆయనతో, మీరు మీతో పాటుగా సృష్టిలో జీవాత్మ ఉన్నటువంటి గాలి పీల్చుకొని విడిచే ప్రతి జంతువును జతలు జతలుగా మీతో పాటు నేను రక్షించదలుచుకున్నాను. కాబట్టి నేను చెప్పినటువంటి లెక్క ప్రకారంగా ఓడ తయారు చేయమని దేవుడు నోవహుతో చెప్పాడు. నోవహు దేవుని యొక్క మాట నమ్మాడు. విని ఆయన సంవత్సరాల తరబడి ఓ పెద్ద నావ, ఓడను తయారు చేశాడు. పిల్లలు, ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఓడలో, షిప్లో పెద్ద పెద్ద ఇంజిన్స్ 3-4 ఉంటాయి. నోవహు ఓడకు ఇంజన్ లేదు. నోవహు ఓడకు ఇంజన్ లేదు. కేవలం నీటిపైన తేలడం మాత్రమే. దాని ఇంజన్ దేవుడే. దేవుని మాట ఓడ కూడా వింది, అంతే. దానికి ఇంకో వేరే మాట లేదు. దేవుని సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కటి కూడా దేవుని మాట విన్నారు. మనమే చాలాసార్లు దేవుని మాట వినకుండా పోతాం. మనకు తెలుసు 40 దివారాత్రులు. ఆ సమయం వచ్చింది, దేవుడు నోవహును పిలిచాడు. పరిశుద్ధమైనటువంటి పక్షులు, జంతువులు 7 జతల చొప్పున లోపలికి ఎక్కించారు. 7 దినాలు టైం ఇచ్చారు కదా. లాక్డౌన్ పీరియడ్లో మనకు కూడా
మొదట ఒక 21 రోజు, తర్వాత 19 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు కదా మన అధికారులు. అలాగే నోవహుకు దేవుడు సమయం ఇచ్చాడు. 7 దినాల్లో వీటన్నిటినీ లోపలికి ఎక్కించాడు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ సింహం ఎదురైతే మనం ఎంత కష్టపడతాం కదా. సృష్టి చేసినప్పుడు సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా మనిషితో సహా, మనిషి మాట అన్ని జంతువులు విన్నాయి. మనుషుల మీద పడి బిక్కు తినలేదు, ఒకదాని మీద ఒకటి పడి చంపుకుని తినలేదు. వాటికి ఆహారాన్ని సమకూర్చమని దేవుడు చెప్పాడు. నోవహు అలాగే చేశాడు. 7 రోజుల్లో వీటన్నిటినీ ఓడలోకి ఎక్కించాడు. 7 రోజులైన తరువాత ఆయన చెప్పినట్లుగా గుమ్మం, ఆ తలుపు ప్రక్కనే ఓ కిటికీ పైన నోవహు ఏర్పాటు చేశాడు. వాటిని మూయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అవి మూసిన తరువాత వర్షం ఆరంభమైంది. ఎవరు నమ్మలేదు నోవహు చెప్పినప్పుడు. వర్షం వస్తుంది అంటే ఎవరికి అర్థం కాలేదు. వర్షం అంటే తెలియదు కదా. ఇప్పుడు కూడా చాలామంది పరలోకం అంటే మాకు తెలియదు కదా, అది ఎలా ఉంటుందో, చనిపోయిన తర్వాత ఏమవుద్దో, ఉన్నంత వరకు తినేద్దాం, తాగేద్దాం, ఆడుకుందాం, లేకపోతే ఏదో చేద్దాం అనేటటువంటి మనసులో మనం కూడా ఉన్నాం. జాగ్రత్త. నోవహు నమ్మాడు. ఆయన ఎదురు చూశాడు. ఎందుకు అంటే అంతకుముందు ఎప్పుడు కూడా వర్షం అనేటటువంటిది లేదు. భూమిలో నుండి ఆవిరి పైకి వచ్చి నేలను తడిపి పంటలు పండాయి. కనుక వాళ్ళు ఇది ఎప్పుడూ లేదు కదా, ఇతను ముసలోడేదో చెప్తున్నాడని వారు నమ్మల. కానీ దేవుడు మాట తప్పేటటువంటి వాడు కాదు. ఆయన ఒక్క మాట చెప్పాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మాట తప్పడు. 40 దివారాత్రులు కొండ పోతగా వర్షం వచ్చింది. 40 క్వారంటీన్ అని ఇప్పుడు మనం వింటున్నాం కదా, అది 40 రోజులు అన్నమాట. 40కి మాట క్వారంటీన్, క్వాడ్రా అంటే 4. సో ఈ క్వారంటీన్ జరిగింది, అక్కడ జరిగింది. 40 దినాలు నోవహు కుటుంబం, అలాగే జంతువులు, నేల మీద ప్రాకే జంతువులు, పక్షులు అన్నిటినీ లోపలికి, అన్నీ కూడా నోవహు మాట విన్నాయి. 40 దినాలు అయిన తర్వాత 150 రోజులు ఈ వర్షం, ఈ నీరు పైకి ఎగుస్తూ వచ్చింది. ఎంతవరకు వచ్చిందంటే మీ ఊర్లో దగ్గరున్న కొండ ఏదైనా ఉంటే ఆ కొండ కూడా మునిగిపోయేంత పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయినాయి. ఆ తరువాత నీరు ఇంకడం ఆరంభించింది, తగ్గడం ఆరంభించింది. మరలా 150 రోజులు పట్టినాయి. అంటే దాదాపుగా నోవహుతో పాటుగా ఉన్నటువంటి జంతువులు అన్నీ, అంటే సృష్టి తిరిగి మరలా ఆరంభించబడడానికి, అంటే ఎదగడానికి, భూమి అంతా విస్తరించడానికి వీలుగా వీటన్నిటినీ దేవుడు చెప్పాడు. వారు ఉన్నటువంటిది సంవత్సరం పైన ఉన్నారు. ఈ సంవత్సరానికి పైన వారు నావలో ఉన్నప్పుడు కాలమంతటిలో వారు తినడానికి ఆహారాన్ని నోవహు సమకూర్చాడు. దేవుడు ముందుగానే ఆజ్ఞ ఇచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత 150 దినాలు పట్టింది నీరంతా తగ్గేసరికి. ఆ నీరు తగ్గుతూ ఉన్నప్పుడు పైన తేలుతూ ఉన్నటువంటి నావ, దానికి ఇంజన్ లేదని ముందే చెప్పారు. దేవుడు ఒకవేళ ఇంజన్ లేదు కదా, ఇంజన్ లేనప్పుడు ఇది కొండ అనుకుందాం. ఒకవేళ ఈ నావ తేలుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడ నావ ఆగిపోవాల్సి వస్తే, ఇక్కడ ఆగితే మొత్తం పడిపోతుంది. కానీ దేవుని యొక్క మాట విన్నటువంటిది ఏ ఒక్కరు కూడా వినకుండా పోలా. నావ, వర్షం, నీరు, సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క మాట. అరారాతు కొండపైన అది చక్కగా నిలవబడింది. నీరంతా తగ్గిపోయిన తరువాత మొదటిగా నోవహు కుటుంబం చేసినటువంటి పని ఏమిటి? జంతువులన్నిటినీ విడిచి పక్షులను పంపించేశారు. ఆ తరువాత జంతువులన్నీ వెళ్ళిపోయిన తరువాత కుటుంబం అంతా కింద దిగి చుట్టూ ఉన్నటువంటి రాళ్లన్నీ పేర్చి ముందుగానే 7 జతలు పరిశుద్ధమైనటువంటి జంతువులు, పక్షుల్ని 7 జతలు చొప్పున లోపలికి ఎక్కించారు కదా, వాటిని మాత్రం ఉంచారు. మిగిలిన వాటన్నిటినీ విడిచిపెట్టారు. వీటిని ఒక బలిపీఠాన్ని, దేవునికి స్తుతి చెల్లించడం, బలి ఇవ్వడానికి
దేవునికి అర్పించడానికి. పక్కన ఉన్నటువంటి 3 కొడుకులు ఉన్నారు, ఆ కోడళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కలిసి రాళ్ళని తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున మంచి పెద్ద బలిపీఠాన్ని కట్టారు. అంటే ఆల్టర్ అంటాం కదా, చర్చ్లో మనం చూస్తున్నాం ఆల్టర్, ALTAR ఆల్టర్ అంటే బలిపీఠం. ఆ బలిపీఠం కట్టిన తరువాత ఆ పరిశుద్ధమైనటువంటి పక్షులు, జంతువులను వాటిపైన ఉంచి వారు దేవునికి అందరూ కలిసి కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. దేవా, లోకమంతా పాడైపోయినా సరే మమ్ములను నువ్వు ఉంచావు. దేవుడు నోవహు కుటుంబాన్ని రక్షించడానికి గల కారణం ఏంటి? వారు చాలా నమ్మకంగా ఉన్నారు. పిల్లలు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారా, నమ్మకం ఉంచారా? ఏదో మమ్మీ చెప్పింది, బైబిల్ చదువుకున్నారా, లేకపోతే సండే స్కూల్లో అక్కోళ్ళు చెప్పారు అందుకని ఏదో ఊరికే పొద్దునే కొద్దిసేపు వాళ్ళు అడుగుతారు కాబట్టి చదువుతున్నామా, లేకపోతే పరీక్ష ఉంటుంది కాబట్టి చదువుతున్నారా? కాదు, నమ్మకంగా దేవుని మాట నమ్మినటువంటి వాడు నోవహు కదా. అందుకనే దేవునికి స్తుతి చెల్లించాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండం 9వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. అక్కడికి వచ్చిన తరువాత, ఇది చేసిన తరువాత ఈ మాటలు నేను చదివి వినిపించాలి. మరియు దేవుడు, ఆదికాండం 9వ అధ్యాయం 8, 9, 10, 8 నుండి 11 వచనాలు. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను వారు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించిన తరువాత దేవుడు నోవహుతో మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా మనం ఏం చెప్తామంటే, దేవుడు నోవహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇసాకుతో నిబంధన చేశాడు కదా, యాకోబుతో నిబంధన చేశాడు. యాకోబు అంటే ఇశ్రాయేలు. ఇది అనుకుంటూ వెళ్తాం. కానీ దేవుడు నిబంధన ఎవరితో చేశాడు? జాగ్రత్తగా వినండి. దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరం, అంటే నీకు పిల్లలు పుడతారు కదా, నీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, మీతో ఉన్నాయి కదా ఎక్కినటువంటి ఒంటెలు, ఏనుగులు, చీమలు, ఏమేమున్న మొత్తం ప్రతి జంతువు, వాటితో కూడా నిబంధన చేస్తున్నాడు. అంటే మనం ఏదో సూపర్, మనం పెద్దవాళ్ళవి, ఇవన్నీ మంచి పనికిరావు అని అనుకోవడానికి లేదు. మనం అలా వచ్చాం కాబట్టే ఈ రోజున ఇంట్లో నుంచి బయటకు రాలేనటువంటి దౌర్భాగ్య స్థితి మనకు ఏర్పడింది అని జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టి అంతటిని మన ఇష్టం వచ్చినట్లుగా పాడు చేసేసాం కనుక మనకు ఈ స్థితి వచ్చింది. లేకపోతే మనకి ఈ స్థితి వచ్చేది కాదు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో సృష్టిని కూడా అంతే ప్రేమించాడు. సృష్టి అంతటికి అంత ప్రాముఖ్యతనిచ్చాడు. మనతో కూడా ఆయన అంటూ ఉన్నాడు, మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి, పశువులేమి, మీతో కూడానున్న సమస్త జంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ, మీ ఒక్కరితోనే కాదు, నోవహు నువ్వు, మీ కుమారులు, మీ భార్య, పిల్లలు, మీరు అందరూ ఎక్కేయండి, మిమ్మల్ని రక్షించేస్తానని చెప్పలా. మొత్తం ఆయన సృష్టిలో ఉన్న ప్రతి జీవిని లోపలికి ఎక్కించాడు. దేవుని యొక్క నిబంధన అంతటితో ఉంది. మన ఇష్టమైతే ఇష్టం వచ్చినట్టు కోసుకు తినేయడానికో, మన ఇష్టం వచ్చినట్టు బందీగా పెట్టేయడానికో, అడవిలోకి వెళ్ళి అన్నిటినీ బయటకు మనకు కావాల్సిన ఏదో 2 కొమ్ములు కావాలంటే జంతువులను చంపేయడానికో, సృష్టిని కాపాడేటటువంటి బాధ్యత మన పైన ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు జాగ్రత్త. వేట కదా, ప్రత్యేకంగా ఏలూరు ప్రాంతం. నేను ఏలూరుకు వచ్చేటప్పుడు మొదట అయ్యగారు అక్కడికి వెళ్తే మంచి పిట్ట మాంసం దొరుకుద్దని చెప్పారు. నేను అదే అనుకున్నా. రాగానే వెతికా, ఎవరో వచ్చారు, తెచ్చుకున్నాను, తిన్నా, ఎంజాయ్ చేశా. తర్వాత నాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఏలూరులో ఉన్న కొల్లేరులో వచ్చేటటువంటి పక్షులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? సైబీరియా నుంచి వస్తాయి. అంటే 19,000 కిలోమీటర్లు ఆహారం నిద్ర లేకుండా ఎగిరి ఇక్కడికి వస్తాయి. ఎందుకో తెలుసా? వాటికి ఇక్కడ మంచి అనువైన ప్రదేశం, ఆహారం దొరుకుద్ది, గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసి దగ్గరున్న చేపలన్నిటిని వాటికి ఆహారంగా ఇచ్చి మళ్ళీ అవి ఎదిగిన తరువాత తీసుకుని వెళ్ళిపోతాయి. నాకు అర్థమైంది, తల్లి పిల్లలన్నిటినీ పెట్టి వాటికి ఆహారం తీసుకెళ్ళడానికి వస్తే నేను ఎవరికో డబ్బులు ఇస్తాను కదా నాకు పిట్ట మాంసం కొరకు, వాడు వెళ్ళి దాన్ని కొట్టి తీసుకొచ్చాడు అనుకోండి, ఆ పిల్లలు ఏమైపోతాయి? పిల్లలు ఆలోచన చేయండి.
మీకు ఏమి హాయిగా ఏసీ లేకపోతే ఫ్యాన్ వేసి కూర్చుని టీవీ పెట్టి చూడండి, సండే స్కూల్కి వెళ్ళండి, పుస్తకాలు కొని భోజనం వండి క్యారేజీలు పెట్టి అన్నీ చేసి ఇస్తున్న అమ్మ నాన్న ఉన్నప్పుడు పరిస్థితి, బయటకు వెళ్ళిన అమ్మ రాలేదనుకోండి ఏం చేస్తాం? పాపం ఆ కొంగల పని అంతే కదా, జాగ్రత్త. అందుకని పిట్ట మాంసాలు వాటిని తినకండి. పెంచుకుని మనం కోసుకునేటటువంటిది వేరే, కానీ అవి ఎక్కడో 19,000 కిలోమీటర్లు బిడ్డలను గుడ్డులు పెట్టి పొదిగి పెంచి చేయడానికి వస్తాయి. అంటే సృష్టిని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. తేనెటీగలు తెలుసు కదా పిల్లలు మీకు? ఆ తేనెటీగలు ఒకవేళ ఈ రోజున అన్నిటినీ చంపేస్తే మనం 3 సంవత్సరాల్లో భూమి మీద మనిషి అనేవాడు ఉండడు. ఎందుకంటే అవే మనం తినే ప్రతి పండు ఆహారం అన్నిటినీ మనకి అవి ఫర్టిలైజేషన్ అంటాం, మీరు క్లాసులో చదువుకుంటారు కదా. ఆ ఫలదీకరణం చెందడానికి, ఆ పాలన్ గ్రెయిన్స్ను ప్రక్కకు తీసుకొని వెళ్ళడానికి, అంటే పుప్పొడి రేణువులు ఒక దగ్గర నుండి ఒక దగ్గరకు పంపించడానికి అవి చేసే పని చాలా గొప్పది. మీకంటే నాకంటే ఎక్కువ పని చేస్తామని సృష్టిలో దేవుడు మన కొరకు మాత్రమే కాదు, అవి కూడా జీవించాలి. ఇది మనం మరిచిపోయినప్పుడు కరోనాలు వచ్చినాయి మన దగ్గరికి. జాగ్రత్త. దేవుడు ఇక్కడ నిబంధన నీతోనూ, నీ తదనంతరం నీ సంతానముతోనూ, మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. అంతేకాదు, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. ఎక్కడ మొదలు పెట్టాడు? మీతోనూ, మీ పిల్లలు, మీ సంతానం వీళ్ళందరూ అయిపోయిన తర్వాత పక్షులు, జంతువులు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, వీటన్నిటితో కూడా నా నిబంధన చేస్తా ఉన్నాను. కనుక మనమేమీ పెద్ద గొప్ప వాళ్ళం కాదు. నేను మనిషిని, నేను చెప్పినట్టు ఏనుగు వినాలి, అది వినాలి, వాటన్నిటినీ కట్టివేసి ఉంచేటటువంటి ఆ హక్కు మనకు లేదు. వాటిని పోషించేటటువంటి హక్కు మనకుంది. జాగ్రత్త పిల్లలు. ఎండలో మీకోసం అయితే ఇంట్లో ఫ్రిడ్జ్లో నీళ్లుంటాయి, లేకపోతే కుండలో నీళ్లుంటాయి. బయట వాటికి ఎవరున్నారు ఇవ్వడానికి? జాగ్రత్త. నీడ ఉండే దగ్గర ఏదైనా వాటికి నీళ్లు పెట్టండి. కుక్కలు అవి ఎక్కడవైనా సరే, కోతులు అడవిలోకి మనమే వెళ్ళిపోయాం కదా, కోతులన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. వాటికి ఆహారం ఎవరు పెడుతున్నారు? ఇంటికి వస్తే కర్ర పట్టుకుని తరివేయటం కాదు, మీరు తినే దాంట్లో కొంచెం వాటికి కూడా పెట్టండి. దేవుడు నిబంధన వాటితో కూడా చేశాడు. జాగ్రత్త. నీ పొరుగువాణి అంటే అన్నిటినీ, మనిషితో పాటుగా సృష్టి అంతటిని ప్రేమించే బాధ్యత మన పైన ఉంది. దేవుడు నిబంధన మన ఒక్కరితో కాదు, మా నోవహు ఒక్కడితో, నోవహు కుటుంబంతో మాత్రమే కాదు, పక్షులతో, జంతువులతో, భూజంతువులన్నిటితో నిబంధన చేశాడు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. పిల్లలు జాగ్రత్త. మన ఒక్కలమే కాదు, మనతో ఉన్న సృష్టి అంతటిని ప్రేమించడం. చెట్లు నరకవద్దు, మొక్కలు పెంచడం కాదు, మొక్కలు నాటడం కాదు. చాలామంది మొక్కలు నాటి వదిలేస్తున్నారు, అదేమైపోయిందో తెలియదు. అలా కాదు, నాటి నీతో పాటు అది పెరుగుతూ ఉండాలి. ఆ పెరిగి అది నీడనివ్వాలి. అవే మనకు పీల్చడానికి గాలిని, మంచి గాలిని, మనం విడిచినటువంటి గాలిని విడిచిపెట్టి తీసుకొని మంచి గాలిని మనకిచ్చేటటువంటి బిడ్డలు. జాగ్రత్త. దేవుడు నిబంధన ఒక్క మనిషితో కాదు, సృష్టి అంతటితో చేశాడు అని ఈరోజు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో కూడా ఉన్నటువంటి వారందరికీ ప్రార్థన చేయడం మరచిపోవద్దు. మీ ఒక్కరి కొరకు కాదు, ప్రపంచం అంతటి కొరకు కాదు. దేవా, మీ సృష్టి అంతటి కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. మాకిచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు. నీరు, గాలి, ప్రతిదీ మనకిచ్చిన ఆహారం, ప్రతి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, చేతులు జోడిద్దాం. మనం కళ్ళు మూసుకున్నప్పుడు దేవుని చూస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కళ్ళు తెరవద్దు, ప్రభు వైపు చూద్దాం. కృపగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా బుద్ధిహీనత చేత మేము గుర్తించక అనేక మార్లు మా సౌకర్యార్థం సృష్టి యావత్తు కొనసాగడం కొరకు నీ చిత్తానుసారంగా మాతో కూడా మీరు సృజించిన సృష్టి అంతటిని మేము అనేక మార్లు మా స్వలాభం కొరకు దుర్వినియోగపరుస్తున్నాం తండ్రి. అలాంటి స్థితి నుండి మమ్మను దూరపరచండి. మాతో ఉన్న మనుషులతో పాటుగా సృష్టి అంతటిని ప్రేమించడానికి మీ కృప అనుగ్రహించి మహిమ పొందుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.
God bless you, children. ఓకే పిల్లలు, స్టోరీ బాగుందా? దేవుడు నోవాహుతో ఏ విధంగా నిబంధన చేసుకున్నాడో మీరు చక్కగా విన్నారు. మీకు బాగా అర్థమైందని మేము అనుకుంటా ఉన్నాం. పిల్లలు, ఇంకా మీకు అర్థం అవ్వాలని మేము ఒక చక్కటి వీడియోని, నోవాహు గురించిన ఒక స్టోరీని ఒక వీడియో రూపంలో మేము చూపిస్తాం. సో పిల్లలు జాగ్రత్తగా కూర్చోండి, చక్కగా మీరు చూడాలి. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు. And it came to pass, when men began to multiply on the face of the earth, and daughters were born unto them, that the sons of God saw the daughters of men that they were fair, and they took them wives of all which they chose. And the Lord said, My spirit shall not always strive with man, for that he also is flesh. Yet his days shall be 120 years. There were giants in the earth in those days, and also after that, when the sons of God came in unto the daughters of men, and they bare children to them, the same became mighty men, which were of old, men of renown. And God saw that the wickedness of man was great in the earth, and that every imagination of the thoughts of his heart in at his heart. And the Lord said, I will destroy man whom I have created from the face of the earth, both man and beast, and the creeping thing, and the fowls of the air, for it repenteth me that I have made them. But Noah found grace in the eyes of the Lord. These are the generations of Noah. Noah was a just man, and perfect in his generations, and Noah walked with God. And Noah begat 3 sons, Shem, Ham, and Japheth. The earth also was corrupt before God, and the earth was filled with violence. And God looked upon the earth, and behold, it was corrupt, for all flesh had corrupted his way upon the earth. And God said unto Noah, The end of all flesh is come before me, for the earth is filled with violence through them. And behold, I will destroy them with the earth. Make thee an ark of gopher wood. Rooms shalt thou make in the ark, and shalt pitch it within and without with pitch. And this is the fashion which thou shalt make it of. The length of the ark shall be 300 cubits, the breadth of it 50 cubits, and the height of it 30 cubits. A window shalt thou make to the ark, and in a cubit shalt thou finish it above. And the door of the ark shalt thou set in the side thereof. With lower, second, and third stories shalt thou make it. And behold, I, even I, do bring a flood of waters upon the earth, to destroy all flesh wherein is the breath of life from under heaven. And everything that is in the earth shall die. But with thee will I establish my covenant, and thou shalt come into the ark, thou and thy sons and thy wife, and thy sons' wives with thee. And of every living thing of all flesh, 2 of every sort shalt thou bring into the ark, to keep them alive with thee. They shall be male and female. Of fowls after their kind, and of cattle after their kind, of every creeping thing of the earth after his kind, 2 of every sort shall come unto thee, to keep them alive. And take thou unto thee of all food that is eaten, and thou shalt gather it to thee, and it shall be for food for thee and for them. Thus did Noah. According to all that God commanded him, so did he. Chapter 7. And the Lord said unto Noah, Come thou and all thy house into the ark, for thee have I seen righteous before me in this generation. Of every clean beast thou shalt take to thee by 7s the male and his female, and of beasts that are not clean by 2 the male and his female. Of fowls also of the air by 7s the male and the female, to keep seed alive upon the face of all the earth. For yet 7 days, and I will cause it to rain upon the earth 40 days and 40 nights, and every living substance that I have made will I destroy from off the face of the earth. And Noah did according unto all that the Lord commanded him. And Noah was 600 years old when the flood of waters was upon the earth. And Noah went in, and his sons, and his wife, and his sons' wives with him into the ark, because of the waters of the flood. Of clean beasts, and of beasts that are not clean, and of fowls, and of everything that creepeth upon the earth, there went in 2 and 2 unto Noah into the ark, the male and the female, as God had commanded Noah. And it came to pass after 7 days, that the waters of the flood were upon the earth. In the 600th year of Noah's life, in the 2nd month, the 17th day of the month,
The same day were all the fountains of the great deep broken up, and the windows of heaven were opened, and the rain was upon the earth 40 days and 40 nights. In the selfsame day entered Noah, and Shem, and Ham, and Japheth, the sons of Noah, and Noah's wife, and the 3 wives of his sons with them into the ark. They, and every beast after his kind, and all the cattle after their kind, and every creeping thing that creepeth upon the earth after his kind, and every fowl after his kind, every bird of every sort. And they went in unto Noah into the ark, 2 and 2 of all flesh, wherein is the breath of life. And they that went in male and female of all flesh, as God had commanded him. And the Lord shut him in. And the flood was 40 days upon the earth. And the waters increased, and bare up the ark, and it was lift up above the earth. And the waters prevailed, and were increased greatly upon the earth. And the ark went upon the face of the waters. And the waters prevailed exceedingly upon the earth, and all the high hills that were under the whole heaven were covered. 15 cubits upward did the waters prevail, and the mountains were covered. And all flesh died that moved upon the earth, both of fowl, and of cattle, and of beast, and of every creeping thing that creepeth upon the earth. And every man, all in whose nostrils was the breath of life, of all that was in the dry land, died. And every living substance was destroyed, which was upon the face of the ground, both man and cattle, and the creeping things, and the fowl of the heaven, and they were destroyed from the earth. And Noah only remained alive, and they that were with him in the ark. And the waters prevailed upon the earth 150 days. Chapter 8. And God remembered Noah, and every living thing, and all the cattle that was with him in the ark. And God made a wind to pass over the earth, and the waters assuaged. And the fountains also of the deep and the windows of heaven were stopped, and the rain from heaven was restrained. And the waters returned from off the earth continually. And after the end of the 150 days, the waters were abated. And the ark rested in the 7th month, on the 17th day of the month, upon the mountains of Ararat. And the waters decreased continually until the 10th month. In the 10th month, on the 1st day of the month, were the tops of the mountains seen. And it came to pass at the end of 40 days that Noah opened the window of the ark which he had made, and he sent forth a raven, which went forth to and fro until the waters were dried up from off the earth. Also he sent forth a dove from him to see if the waters were abated from off the face of the ground. But the dove found no rest for the sole of her foot, and she returned unto him into the ark, for the waters were on the face of the whole earth. Then he put forth his hand, and took her, and pulled her in unto him into the ark. And he stayed yet other 7 days, and again he sent forth the dove out of the ark. And the dove came in to him in the evening, and lo, in her mouth was an olive leaf plucked off. So Noah knew that the waters were abated from off the earth. And he stayed yet other 7 days. And it came to pass in the 601st year, in the 1st month, the 1st day of the month, the waters were dried up from off the earth. And Noah removed the covering of the ark, and looked, and behold, the face of the ground was dry. And in the 2nd month, on the 27th day of the month, was the earth dried. And God spake unto Noah, saying, Go forth of the ark, thou, and thy wife, and thy sons wives with thee. Bring forth with thee every living thing that is with thee of all flesh, both of fowl and of cattle, and of every creeping thing that creepeth upon the earth, that they may breed abundantly in the earth, and be fruitful, and multiply upon the earth. And Noah went forth, and his sons, and his wife, and his sons' wives with him. Every beast, every creeping thing, and every fowl, and whatsoever creepeth upon the earth after their kinds, went forth out of the ark. And Noah builded an altar unto the Lord, and took of every clean beast, and of every clean fowl, and offered burnt offerings on the altar. And the Lord smelled a sweet savor. And the Lord said in his heart, I will not again curse the ground any more for man's sake. For the imagination of man's heart is evil from his youth. Neither will I again smite any more everything living, as I have done. While the earth remaineth,
Seed time and harvest, and cold and heat, and summer and winter, and day and night shall not cease. To set my bow in the cloud, and it shall be for a token of a covenant between me and the earth. And it shall come to pass, when I bring a cloud over the earth, that the bow shall be seen in the cloud. And I will remember my covenant, which is between me and you and every living creature of all flesh. And the waters shall no more become a flood to destroy. 3. The Lord is not slack concerning his promise, as some men count slack, willing that any should perish, but that all of the Lord will. The heavens shall pass away with a great noise, and the elements shall melt with fervent heat. The earth also, and the works that are therein, shall be burned up. హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటా ఉన్నాను. పిల్లలు, ఒక మంచి సాంగ్ని మేము మీకు చూపిస్తాం. మీరు నేర్చుకుంటారా? మీరందరూ నేర్చుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సో మీరు మాతో కలిసి యాక్షన్ చేయండి, మాతో కలిసి చక్కగా పాడవలసింది కోరుతా ఉన్నాం. ఓకే పిల్లలు, చేద్దామా? ఓకే పిల్లలు, వాళ్ళ కంఠత వాక్యం నేర్చుకుందామా? సో జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన మీతో స్థిరపరచుదును. ఆదికాండము 9వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము. ఓకే పిల్లలు, జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి, ఓకేనా? ఓడల నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుచున్నాను. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనము. ప్రేమ కలిగి ఇండుటకు
ప్రయాసపడుడి. 1 కొరింథీ 14వ అధ్యాయము 1వ వచనము. Let love be your highest goal. 1 Corinthians 14 chapter 1st verse. Thank you. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 1 కొరింథీ 14:1. చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 పీపుల్స్ కి పంచి పెట్టాడు బాబాయ్. చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. కరారు ఊరిలో పెళ్లి విందులో, కరారు ఊరిలో పెళ్లి విందులో వాటర్ని బయలుగా మర్చి వేశాడు. రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 1 కొరింథీ 14:1. మీరు చెయ్యు కార్యములన్నీ ప్రేమతో చెయ్యుడి. 1 కొరింథీ 16:14. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 1 కొరింథీ 14:1. ఓకే పిల్లలు, మీరు రోజు చాలా నేర్చుకున్నారు కదా. చక్కగా యాక్షన్ సాంగ్ నేర్చుకున్నారు, మంచి యాక్టివిటీ కూడా నేర్చుకున్నారు, కంఠత వాక్యం కూడా యాక్షన్తో పాటు నేర్చుకున్నారు. పిల్లలు మీరు బాగా నేర్చుకున్నారని నేను అనుకుంటా ఉన్నా. సో మీరు ఒకే ఒక పని చేయండి. మీరు మమ్మీ డాడీకి చెప్పండి, ఒక వీడియోని మీరు చేయండి. ఆ వీడియోలో మీరు ఏం చేయాలో తెలుసా పిల్లలు? ఫస్ట్ది మీరు నేర్చుకున్న కంఠత వాక్యము యాక్షన్తో పాటు చేయండి. సెకండ్, మీరు నేర్చుకునే యాక్టివిటీ ఏం నేర్చుకున్నారో అది మీరు చేయండి. థర్డ్, మీరు నేర్చుకున్న యాక్షన్ సాంగ్ కూడా మీరు చేసి చక్కగా వీడియో తీసి ఇక్కడ కింద ఉన్న ఆ యొక్క వాట్సాప్కి నెంబర్కి మీరు పంపించండి. ఓకేనా? అది కూడా సాయంత్రము 7 గంటల లోపు పిల్లలు. ఓకేనా పిల్లలు?